మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంట నేలకొరికింది. తుఫాను కారణంగా వీచిన ఈదురుగాలులతో చేతికొచ్చిన పంట నాశనం అయిందంటూ రైతులు తల్లడిల్లిపోతున్నారు. వరి పంటతో పాటు వాణిజ్య పంటలైన అరటి, తమలపాకు తోటలు సైతం పూర్తిగా నేలకొరిగాయి. రైతుల పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరిచేలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. వరిచేలు పాల దశలో అంటే గింజలు పాలు పోసుకునే దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెట్టుబడి మొత్తం పూర్తి అయిపోయిన నేపథ్యంలో వరిచేలన్నీ కూడా నేల కొరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు తుఫాన్ ఏ విధమైన నష్టం మిగిల్చింది? మాది ఒట్లూరు అండి, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. నేను 50 ఎకరాలు సాగు చేశానండి. విత్తనం 13-18 వేసాను. నిన్న ముందా తుఫానుకు మొత్తం గాలి వానకు ఇట్లా నేల గురికి ఉరిగిపోయింది సార్. నిన్న పడింది, ఇవాళ రోజుకి చూడండి ఇట్లా మాగిపోయి ఇట్లా అయిపోయి కంకిది అయిపోయింది. ఇప్పుడు దాదాపు 30,000 పెట్టుబడి పెట్టాము సార్. ఇంకా దీన్ని బయట తీసుకెళ్ళాలంటే ఇంకా 45,000 పెట్టాలి పెట్టుబడి మొత్తం పెట్టాలి. ఇంకా 15,000 45,000 అవుతున్నాయి. ఇప్పుడు ఎకరానికి వచ్చి మా 15 బత్తాలు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు 30 అనుకో, 15 బత్తాలు డ్యామేజ్, 15 బత్తాలే. మేము ఎకరానికి 15 బత్తాలు కట్టుబడి కట్టమా, 40,000 పెట్టుబడి పెట్టమా? మీరు గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము ఎంతవరకు చేయగలమండి? మేము అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని మా పంట నష్టంలో అంటే పూర్తిగా ప్రభుత్వం ఇవ్వలేదు, కొంతవరకైనా ఆదుకుంటే దాని వరకు మాకు చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. మేము మాకు 40,000 నష్టం వచ్చేసింది, 40,000 మేము కోరుకుంటేదిగా. ఇప్పుడు మాకు కొంతవరకు చేసింది అనుకోండి, దానివల్ల కొంతవరకు గుంజుకోగలం. అలాగే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు ఏ విధమైన నష్టం? తుఫాన్ వల్ల 35,000 దాకా, ఇప్పుడు 30,000 అయింది. ఇంకా 15,000 45,000 దాకా పెట్టాల్సి వస్తుంది. మేము 45,000 పెట్టినా దీంట్లో మాకు వచ్చేది బయటకు వచ్చే గింజలు ఎన్నో కనపడతారు. దాన్ని బట్టి మీరు చూసి కౌలు రైతు కనుక మేము మొత్తం కౌలు రైతే 40 ఎకరాలు కూడా చేసింది. దాంట్లో మాకు ఎంత లాభం మళ్ళీ ఈ నష్టం ఎన్ని సంవత్సరాలు పూడ్చుకోవాలో మాకు తెలియదు. అలాగే మీరు చెప్పండి, ఇక్కడ రైతులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ కోతకు సంబంధించి ఏ విధమైన ఇబ్బంది ఉంది? ఇదేనండి ఇబ్బంది ఏముంది, మొత్తం తుఫాన్ వల్ల మొత్తం పడిపోయింది. నేను 30 ఎకరాలు చేస్తున్నా. కౌలు రైతుని కౌలు రైతుని ఆదుకునే రైతు లేడు. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టాం, ఇంకా 15,000-16,000 రూపాయలు పైన ఉంది. మిషన్ కోత పెడితే గంటకు 3,000 తీసుకుంటారు, 4 గంటలు కోస్తారు. అది టాటర్కి 1,500 రూపాయలు తీసుకుంటారు ట్రిప్కి వచ్చి. ఇది చాలా ఇబ్బంది, ఇది బాగా నష్టం. ఎకరానికి 15 బస్తాలు 16 బస్తాలు కౌలు, వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టలేదు. మేము అక్కడక్కడ మందు కట్టలు దొరకపోయినా అక్కడక్కడ తెచ్చి ఏదో వరి పంట ఏదో ఇచ్చేద్దాం చేసాం. ఇది ఎంత నష్టపరిచింది, దాన్ని గవర్నమెంట్ మీరు ఎంతవరకు ఆదుకోవాలనేది గవర్నమెంటే ప్రభుత్వం చేయాలి. అలాగే కౌలు రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగు తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఉద్యానవన పంటలు కానీ వరిచేలకు కానీ ఏ విధమైన నష్టం కలిగింది? ఈరోజు మొంతా తుఫాను రైతాంగానికి విషాదాన్ని మిగిల్చింది, కష్టాలను మిగిల్చింది, కన్నీళ్లు మిగిల్చింది. ఇవాళ కౌలు రైతుల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా కనబడతా ఉన్నది. ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో లక్షలాది ఎకరాల్లో పంటలకి తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ వరి పంటకే కాకుండా ఇవాళ పూలు, అట్లాగే కూరగాయలు, అట్లాగే అరటి, పొగాకు, పత్తి, ఇట్లా అన్ని పంటలకి ప్రధానంగా మినుములు, ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మేము వరి పంటను పరిశీలిస్తున్న క్రమంలో ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు అంతా పాలు పోసుకుని గింజ తయారీ దశలో ఉన్న పంట కాస్త ఇవాళ తాలు గింజలు వచ్చేస్తూ ఉన్నాయి, మానుగాయ కింద మారిపోతూ ఉన్నది. ఈ పంట అంతా తాలు వచ్చేస్తే ఎకరానికి వచ్చే దిగుబడే 30-35 బస్తాలు ఖరీఫ్కి సంబంధించి. దాదాపు 20 బస్తాలు తాలు గింజలు వస్తే ఇంకా రైతుకు మిగిలేది ఉంటుంది. పెట్టుబడి చూస్తే ఎకరానికి 30,000 పైగా పెట్టుబడి అవుతూ ఉన్నది. మొత్తం పంట కోసే దశకి 50,000 పైగా పెట్టుబడి అవుతూ ఉన్నది. మరి ఇవాళ వరి కోత ఇట్లా పడిపోయిన పంటను కొయ్యాలంటే వరి కోత మిషన్ దాదాపు 4 గంటల పైగా పడతా ఉంది. అంటే గంటలు కోసే ఎకరం వరి కోత కాస్త 3 గంటలు అదనంగా పడతా ఉంది. పెట్టుబడి పెరిగిపోతూ ఉంది. ఇవాళ కౌలు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అలాగే మొంతా తుఫాన్ ప్రభావితం అయితే అటు ఉద్యాన పంటలు కానివ్వండి, వరి పంటలు కానివ్వండి, అన్ని పంటలు కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం ఆదుకొని ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి కౌలు రైతులకే డైరెక్ట్గా అందించాలని చెప్పి కౌలు రైతు సంఘం నాయకులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ వినయ్తో మురళి, 4 సైడ్స్ టీవీ, ఏలూరు జిల్లా నుంచి.